హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారా లేదా వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా లేదా మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారా కానీ సొంతంగా ఏదైనా నిర్మించాలని కలలు కంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. నీ ప్రణాళిక అమలయ్యే వరకు దాన్ని రహస్యంగా ఉంచు, కానీ ఈ సరళమైన వాక్యం వెనకాల చాలా లోతైన మార్గం ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక చేపలు పట్టేవాడు నదికి వెళ్ళాడు. నదిలో చేపలు ఉన్నాయి. ఏ చేప పట్టుకోవాలి, ఎక్కడ వల వేయాలి అని అతనికి స్పష్టంగా తెలుసు. ఆ రోజు అతను నది ఒడ్డున ఉన్న వేరే ముత్యకారులందరికీ చెప్పాడు, నేను రేపు ఉదయం ఆ మూల వలలు వేస్తాను అని, అక్కడ పెద్ద చేపలు ఉన్నాయి అని. మరుసటి రోజు అతనుకు వెళ్ళాడు, కానీ అక్కడ ఏమీ లేదు. ఎందుకు? రాత్రే వేరే ముత్యకారులకి వెళ్లి ఆ చోట ఆక్రమించుకున్నారు. అతని పథకం అతనికి ముందే జరిగింది. ఎవరి వల్ల? తన నోటి వల్లనే. వ్యాపారంలో దీని అర్థం ఏమిటి? మీరు కొత్త ఉత్పత్తి ఆలోచన రూపొందించారు, లేదా ఒక ప్రత్యేకమైన విపణిని గుర్తించారు, లేదా ఒక విలక్షణమైన వ్యాపార నమూనాను రూపొందించారు. మీరు ఆలోచన అందరికీ చెప్పారు, స్నేహితులకు చెప్పారు, సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు, సందేశాల గుంపుల్లో పంపారు. అందరూ ప్రోత్సహించారు, అద్భుతమైన ఆలోచన అన్నారు. కానీ 6 నెలల తర్వాత మీరు మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. అప్పుడు చూస్తారు, మీకంటే 3 నెలల ముందే వేరే వాళ్ళ అదే ఆలోచనలు అమలు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? నలిగిపోయినట్లు, నాశనం పెట్టినట్లు, నా ఆలోచన దొంగనిచ్చారు అని అనిపిస్తుంది. కానీ నిజంగా మీరే దాన్ని బహిరంగ విపణిలో పెట్టారు, కాబట్టి మీరే మోసపోయారు. చాణక్యుడు ఎందుకు ఇలా చెప్పాడంటే, చాణక్యుడు చంద్రగుప్తుని తయారు చేసినప్పుడు అతను ఎవరికైనా చెప్పాడా? లేదు. పటలీపుత్ర రాజుకు తెలుసా? లేదు. చంద్రగుప్తుడి గురించి శత్రువులకు తెలుసా? చాలా రహస్యంగా తెలిసింది. అప్పటికే చాణక్యుడు అన్ని సన్నాహాలు పూర్తి చేశాడు. అదే రహస్య వ్యూహం. ఎందుకు రహస్యంగా ఉంచాలి? 1, మీ ఆలోచన మంచి ఉంటే అది నకలు చేయబడుతుంది. ఇది ఖాయం. వ్యాపార ప్రపంచంలో వినూత ఆలోచనలు పేటెంట్ ఉండవచ్చు, కానీ వ్యూహానికి, సమయ పాలకులకు పేటెంట్ లేదు. మీరు ప్రారంభించడానికి ముందే మీకంటే వేగంగా అమలు చేయగలిగే వాళ్ళు మీతో పోటీగా ఉంటారు. 2, ఇది భాగోద్వేగంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మీరు ఒక ఆలోచన చెప్పినప్పుడు అది ప్రోత్సహించరు. కొందరు ఇది పని చేయదు అంటారు, కొందరు ఇది ముందే ఉంది అంటారు, కొందరు నువ్వు చేయగలవా అంటారు. నీ నిరుత్సాహపరిచే మాటలు మీ నమ్మకాన్ని చంపుతాయి. ఈ పథకం అమలుకి వచ్చే ముందే మీరు మానసికంగా ఓటమి పొందారు. రహస్యంగా ఉంచడం వల్ల ఈ అవసరమైన విమర్శ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. 3, మీరు ఒక పథకం గురించి మాట్లాడుతూనే ఉంటే మనసుకు అది పూర్తయినట్లు అనిపిస్తుంది. ఇది మనస్తత్వ శాస్త్ర సత్యం. పరిశోధనలు చెప్తున్నాయి, మీరు ఒక లక్ష్యం గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు మీ మనసు అది సాధించినట్లు భావించి నిజంగా అమలు చేయడానికి ఉత్సాహం తగ్గిపోతుంది. అందుకే పథకం వేసి మాట్లాడకుండా అమలు చేయడం మేలు. ఎగ్జాంపుల్, భారతదేశంలో టాటా సంస్థ తమ నానో కారు గురించి ఎంత రహస్యంగా పనిచేశారో మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత చౌకైన కారు తయారు చేస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చే వరకు పోటీదారులకు తెలియనే తెలియదు. ఒక్కసారి ప్రకటన వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పని చేస్తున్నారు, మాట్లాడలేదు, కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీ వ్యాపారానికి ఇది అమలు ఎలా చేయాలి? మీ పథకం మొత్తం తెలిసే వాళ్ళు గరిష్టంగా 2 లేదా 3 మంది ఉంటారు. వాళ్ళు తప్పనిసరిగా నమ్మకస్తులై ఉండాలి. మీ దృష్టిని అర్థం చేసుకోగలిగిన వాళ్ళై ఉండాలి. అమలులో పాల్గొనే వాళ్ళై ఉండాలి. 2, మీ వ్యాపారంలో ఒక సమాచారం క్రమం ఉండాలి. అందరికీ అన్నీ తెలియకూడదు. కొందరికి వారి పని మాత్రమే తెలియాలి, కొందరికి విభాగ స్థాయి లక్షణాలు తెలియాలి. నమ్మకమైన కేంద్ర బృందానికి పెద్ద చిత్రం తెలియాలి. 3, ఈ కాలంలో చాలా ముఖ్యం. అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి, పంచుకోలేకపోతున్నాను అనే రకమైన పోస్టులు చేయడం వృత్తిపరంగా అనవసరం. ఫలితం వచ్చాక పోస్ట్ వేయండి. ప్రయాణం పూర్తయ్యాక పంచుకోండి, కానీ పథకం దశలో నిశ్శబ్దంగా ఉండండి. 4వది, అన్ని దాల్చాల్సిన అవసరం లేదు. పరిశ్రమ ధోరణుల గురించి మాట్లాడవచ్చు, మీ సొంత సంస్కృతి గురించి పంచుకోవచ్చు, కానీ నిర్దిష్టమైన వ్యూహం, నిర్దిష్టమైన ఉత్పత్తి, నిర్దిష్టమైన విపణి, ఇవి ప్రారంభం వరకు రక్షించండి. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన హెచ్చరిక, రహస్యంగా ఉండడం అంటే ఒంటరిగా మారిపోవడం కాదు. మార్గదర్శకుల నుంచి అభిప్రాయం తీసుకోండి, పరిశ్రమ నిపుణులతో చర్చించండి, కానీ యాదృచ్ఛికంగా ఉత్సాహంలో అందరికీ చెప్పకండి. సూచన కోరండి, అనుమతి కోరకండి. ఇది గుర్తుంచుకోండి. మీ పథకం ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తే వరకు నెలలో సురక్షితంగా ఉండాలి. బయటకు తీస్తే పక్షులు తింటాయి, ఎండ మాడిస్తుంది, వాన కొట్టుకుపోతుంది. మొలకెత్తాక, పెరిగాక అప్పుడు చూపించండి. అప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఫ్రెండ్స్, నేర్చుకోవడం ఎప్పటికీ ఆపకూడదు. రోజు ఒక శ్లోకం అయినా, దాని సగం అయినా, దాన్ని ఒక అక్షరం అయినా నేర్చుకోకుండా రోజు గడపకూడదు. ఇది చాలా ఆనందంగా చెప్పారు కదా, కానీ దీన్ని వ్యాపార అనుసారం ఏమిటో అర్థం చేసుకుందాం. నేర్చుకోవడం ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒకానొక కాలంలో ఒక ఫోన్ తయారీ సంస్థ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సంస్థగా ఉండేది. విపణి వాటా 40%, ఆదాయం 100 కోట్లలో. అందరూ వాళ్ళ ఫోన్లే వాడేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థ దాదాపు దివాలా తీసింది. ఏం జరిగింది? ఆ సంస్థ ఇంజనీర్లకు స్పర్శతర భవిష్యత్తు గురించి తెలుసు. స్మార్ట్ ఫోన్ భావన అర్థమైంది, కానీ నాయకత్వం మారడానికి నిరాకరించింది. మన పరికరాలు బలంగా ఉన్నాయి, మన పేరు బలంగా ఉంది, మనకు పోటీ లేదు అని అసౌకర్యవంతమైన స్థితిలో ఉండిపోయింది. నేర్చుకోవడం ఆగింది, మారడం ఆగింది. ఫలితం ఆ సంస్థ అన్నది చరిత్ర అయ్యింది. అసలు నేర్చుకోవడం అంటే ఏమిటి? చాలా మంది
అనుకుంటారు. నేర్చుకోవడం అంటే పుస్తకాలు చదవడం లేదా శిక్షణా తరగతులు తీసుకోవడం. కానీ చాణక్యుడికి నేర్చుకోవడం ఒక విస్తృతమైన భావన. నేర్చుకోవడం అంటే పుస్తకాలు చదవడం అవును, వైఫల్యాన్ని నుండి పాఠం నేర్చుకోవడం, పోటీదారులను గమనించడం, కొనుగోలుదారులతో మాట్లాడడం, పరిశ్రమ ధోరణులతో అనుసరించడం, స్వీయ విచారణ చేయడం, మార్గదర్శకులు చెప్పేది వినడం, ఇవన్నీ చేయాలి. చాణక్యుడు తక్షశిలలో చదివాడు, కానీ అతను అక్కడ పట్టా తీసుకుని నాకు అన్నీ తెలుసు అని ఆగిపోలేదు. తర్వాత జీవితంలో అతను రాజులతో మాట్లాడాడు, వ్యాపారులతో చర్చించాడు, సైనిక వ్యూహకర్తల గురించి నేర్చుకున్నాడు, శత్రువులను గమనించాడు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా అతను తన తప్పుల నుంచి కూడా నేర్చుకున్నాడు. ఒకసారి అతను చంద్రగుప్తుని ముందుగానే యుద్ధానికి పంపాడు, ఓడిపోయారు. చాణక్యుడు నిరాశపడలేదు, విశ్లేషించాడు, మళ్ళీ పథకం వేశాడు. 15 సంవత్సరాలు పట్టింది, కానీ చివరికి విజయం సాధించాడు. ఎగ్జాంపుల్ అజిమ్ ప్రేమ్ గురించి మీకు తెలుసు కదా. విప్రో సంస్థను వంట నూనె వ్యాపారం నుండి సమాచార సాంకేతికత సేవకు మార్చిన మహానుభావుడు. ఆయన ఒకప్పుడు ఒక చిన్న నూనె తయారీ సంస్థ నడిపేవాడు, కానీ ఆయన నిరంతరం నేర్చుకున్నాడు, పరిశ్రమ మారిపోతుందని గమనించాడు, సాంకేతిక రంగంలోకి ధైర్యంగా అడుగు పెట్టాడు. ఈ రోజు విప్రో లక్షల మంది ఉద్యోగులకు జీవనాధారం అయింది. నేర్చుకోవడం ఆగలేదు కాబట్టి ఆ వ్యాపారం ఆగలేదు. వ్యాపారవేత్తగా మీరు ఏం నేర్చుకోవాలి? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పద్ధతి ఇస్తాను. 1. మీరు బృందాన్ని నిర్వహిస్తున్నారా? నాయకత్వ పుస్తకాలు చదవండి, అనుభవజ్ఞుల మాటలు వినండి, అప్పగించడం ఎలా చేయాలి, విభేదాలు ఎలా పరిష్కరించాలి, ప్రేరణ ఎలా నిలిపి ఉంచాలి. 2. మీ పరిశ్రమలలో ఏం జరుగుతుంది? కొత్త నిబంధనలు ఏమైనా వస్తున్నాయా? విపణి విస్తరించిపోతుందా లేదా సంకుచించుకోతుందా? ఈ సమాధానాలు తెలియకపోతే మీరు గుడ్డుగా ముందుకు వెళ్తున్నారు. 3వది, మీ కొనుగోలుదారులు ఎవరు? వాళ్ళ సమస్యలు ఏమిటి? వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి 6 నెలలకు మారుతుంది. 4. సాంకేతిక మార్పు మీ పరిశ్రమను ఎలా ప్రభావితం చేస్తుంది? కృత్రిమ మీద యాంత్రీకరణ, డిజిటలీకరణ ఇది మీ వ్యాపారంలో అవకాశాలుగా వాడుకోవచ్చా లేదా ముప్పులుగా మారతాయా? 5. వ్యాపారం అంటే చివరికి ఇతరులతో వ్యవహరించడం, చర్చించడం, ఒప్పించడం. ఈ నైపుణ్యాలు పెంచుకోవడం నిరంతర ప్రక్రియ. నేర్చుకోవడంలో ఉండే ఉచ్చులు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేర్చుకోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఉచ్చులు కూడా చెప్పాలి. 1. చాలా చదివాను కానీ ఏమి అమలు చేయాలో తెలియడం లేదు. ఇది సాధారణ సమస్య. చదివిన దాన్ని అమలు చేయడం. ఒక పుస్తకం నుండి ఒక చర్య తీసుకోండి. 2. ఒక తరగతి చేశాను కాబట్టి నేర్చుకున్నాను అని భావించడం ప్రమాదకరం. శిక్షణా తరగతులు పనిముట్లు మాత్రమే, జ్ఞానం అభ్యాసం ద్వారా వస్తుంది. 3. నాకు ఇష్టమైన విషయాలు మాత్రమే నేర్చుకుంటాను, ఇది ప్రమాదకరం. బలహీన అంశాలు నివారిస్తే అవే మిమ్మల్ని ఓడిస్తాయి. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమకు అసౌకర్యంగా అనిపించే విషయాలు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. ఆర్థికం విసుగ్గా అనిపిస్తే అదే ముఖ్యం, విక్రయం గందరగోళంగా అనిపిస్తే అదే నేర్చుకోవాలి. రోజువారీ ఎలా నేర్చుకోవాలి? ఉదయం 30 నిమిషాలు పరిశ్రమ వార్తలు చదవడం, సంబంధిత పుస్తక అధ్యాయం చదవడం, వారానికి ఒకసారి పోటీదారుల విశ్లేషణ, కొనుగోలుదారుల అభిప్రాయ సమీక్ష, బృందంతో తిరిగి చూసుకోవడం, నెలకు ఒకసారి కొత్త నైపుణ్యం అన్వేషించడం, మార్గదర్శకుని కలవడం, పరిశ్రమ సమావేశం లేదా కార్యక్రమానికి హాజరవ్వడం. ఒక శక్తివంతమైన అవగాహన. ఒక గణితపు సత్యం చెప్తాను, మీరు రోజు 1% మెరుగుపడితే 1 సంవత్సరంలో మీరు 37 రెట్లు మెరుగుపడతారు. ఇది చక్రవడ్డీ ప్రభావం. చాణక్యుడు ఒకరోజు ఒక శ్లోకం నేర్చుకోమని చెప్పినప్పుడు అతను నిజంగా ఈ సంచిత ప్రభావం గురించే మాట్లాడతాడు. చిన్న రోజు వారి మెరుగుదలలు విశాలమైన దీర్ఘకాలిక ఫలితాలు దారితీస్తాయి. వెపన్ నీ గురువు, వైఫల్యం నీ పాఠ్య పుస్తకం, కొనుగోలుదారులు నీ ఆచార్యులు. విద్యా సంస్థలో పట్టాలు తీసుకోవడం ఒక్కటే నేర్చుకోవడం కాదు, నిజమైన వ్యాపార ప్రపంచాన్ని ప్రతిరోజు తరగతిగా మార్చుకోగలిగిన వాళ్ళే దీర్ఘకాలంలో విజయం సాధిస్తారు. ఫ్రెండ్స్, ఎవరిని నమ్మాలి? నమ్మక ద్రోహి ప్రత్యక్ష శత్రువు కంటే ప్రమాదకారుడు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో తెలుసు, సిద్ధంగా ఉండవచ్చు, కానీ నమ్మిన వాడు ఎప్పుడు మోసం చేస్తాడో తెలియదు. అందుకే ఆ గాయం లోతుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ హర్షబ్ మేహతా కుంభకోణం గురించి మీకు తెలుసు కదా. బ్యాంకులు, పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు అందరూ నమ్మిన వ్యక్తి వాళ్ళందరినీ మోసం చేశాడు. నమ్మకం పెట్టుకున్న వాళ్ళే నష్టపోయారు. ప్రత్యక్ష శత్రువు అయి ఉంటే జాగ్రత్తగా ఉండేవారు, కానీ నమ్మిన వ్యక్తి చేత మోసపోయారు. ఇది నిజ జీవితంలో చాణక్యుడు చెప్పిన ఉదాహరణ. నమ్మకం లేని చోట సామ్రాజ్యం కూలిపోతుంది. అసలు నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం ఇది కేవలం నమ్మడం కాదు. నమ్మకం 3 పొరల్లో ఉంటుంది. 1. ఈ వ్యక్తి తన పని చక్కగా చేయగలడా? 2. ఈ వ్యక్తి నిజాయితీగా ఉంటాడా? మాటలు నిలబెట్టుకుంటాడా? 3. ఈ వ్యక్తి నిజంగా మీ విజయం కోసం శ్రద్ధ వహిస్తాడా లేదా కేవలం స్వార్థం కోసమా? ఈ 3 పొరలు పరీక్షించిన వ్యక్తులే నిజమైన నమ్మకమైన వాళ్ళు. ఒక వ్యక్తిని 4 పరిస్థితులలో పరీక్షించాలి. 1. కష్టాల సమయంలో. ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు పక్కన ఉన్నారు? విజయంలో అందరూ మిత్రులు అవుతారు, వైఫల్యంలో నిజమైన వాళ్ళు మాత్రమే ఉంటారు. 2. సంపద విషయంలో. మీకు లాభం పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి సంతృప్తిగా అనిపించాడా లేదా అసూయగా ఉన్నాడా? 3. అధికారం మారినప్పుడు. మీ సంస్థలో ఒక సీనియర్ వ్యక్తి వేరే చోటకి వెళ్లిపోతున్నప్పుడు వాళ్ళు గౌరవంగా వెళ్తున్నారా లేదా పోటీదారులకు సమాచారం అందిస్తున్నారా? 4. రహస్యాల విషయంలో. మీరు పంచుకున్న గోప్య సమాచారం బయటకు పోతుందా? ఈ 4 పరీక్షల్లో నెగ్గిన వాళ్ళే కేంద్ర వలయంలో ఉండాలి. ఫ్రెండ్స్, నమ్మకం నిర్మించడం సులభం కాదు, కానీ ఒక
ప్రక్రియ ఉంది. నమ్మకం నిర్మాణ ప్రక్రియ. 1. చిన్న పరీక్షలు. కొత్తగా చేరిన వ్యక్తి మొదట్లో చిన్న బాధ్యతలు ఇవ్వండి. వాళ్ళు ఆ చిన్న విషయాలు చక్కగా చేస్తే మెల్లగా పెద్ద బాధ్యతలు ఇవ్వండి. నమ్మండి కానీ ధృవీకరించకండి. ఇది వృత్తిపర సంబంధాల్లో ఆరోగ్యకరమైన విధానం. 2. ఒక వ్యక్తి సాంకేతికంగా తెలివైన విలువలు అసమానంగా ఉంటే దీర్ఘకాలంలో సంఘర్షణ వస్తుంది. విలువలకు నియమించండి, నైపుణ్యాలకు శిక్షలు ఇవ్వండి. ఇది ఆధునిక మానవ వనరుల తత్వం. 3. మీ సంస్థలో పారదర్శకంగా ఉంటే నిజాయితీ లేని చోటు తగ్గుతుంది. బహిరంగ సంభాషణ, స్పష్టమైన అంచనాలు, క్రమం తప్పని ప్రక్రియ మార్పిడి. ఈ వాతావరణంలో నమ్మకం సహజంగా నిర్మితమవుతుంది. 4. నమ్మకం ఉల్లంఘించినప్పుడు పర్యావసనాలు స్పష్టంగా ఉండాలి. ఆ లక్ష్యం చేస్తే సంస్కృతి విషపూరితమవుతుంది. ఒకసారి మోసం చేసినా పర్వాలేదు అనే సందేశం బృందానికి వెళ్ళొద్దు. ఎవరిని దూరంగా ఉంచాలి. చాణక్యుడు కొన్ని నిర్దిష్ట రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. వాళ్ళతో దూరంగా ఉండాలని. 1. ముఖానికి నవ్వుతారు, వెనకాల హాని చేస్తారు. మీ విజయానికి నిజంగా సంతోషపడడు, మీ వైఫల్యాలకు రహస్యంగా సంతోషపడతాడు. 2. ప్రతి సంబంధంలో నాకు ఏం వస్తుంది అని లెక్కిస్తాడు. లాభం ఆగినప్పుడు సంబంధం ఆగుతుంది. 3. గడువును గౌరవించడు, వాగ్దానాలు పాటించడు, చేస్తాడు అంటాడు, చేయడు. చిన్న వాగ్దానాలు తప్పేవాళ్ళు పెద్ద పరిస్థితుల్లో తప్పకుండా వమ్ము చేస్తారు. ఈ 5 సూత్రాలు మీ వ్యాపారంలో, మీ జీవితంలో అమలు చేయగలిగితే మీరు ఒంటరిగా మొదలు పెట్టినా, లేదా ఒక పెద్ద బృందం నడుపుతున్నా, లేదా ఒక నిరాశాజనక పరిస్థితిలో ఉన్న మీకు మార్గం కనిపిస్తుంది. చాణక్యుడు 2400 సంవత్సరాల ముందు అవమానింపబడ్డాడు, కానీ ఆ అవమానాన్ని అమ్ముకొని ఆయుధంగా మార్చుకున్నాడు. మీ జీవితంలో కూడా అవమానాలు వచ్చి ఉంటాయి, వైఫల్యాలు వచ్చి ఉంటాయి, నిరాశలు వచ్చి ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, చాణక్యుడు అవమానింపబడ్డాక ఒక పని చేశాడు. జుట్టు విప్పాడు మరియు పని మొదలు పెట్టాడు. మీరు అదే చేయండి. మీ నొప్పిని మీ యాంక్షసులు శక్తిగా మార్చుకోండి మరియు ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.